హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెర్రస్ గార్డెన్. సో ఈరోజు ఎప్పుడు హార్వెస్ట్లే కాదు, ఈసారి డిసడ్వాంటేజెస్ ఏంటో కూడా చూద్దాం. గార్డెన్ ఉంటే అన్ని అడ్వాంటేజెసే కాదు, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఫస్ట్లీ చూడండి, లేడీస్ ఫింగర్ హార్వెస్ట్ చేసుకున్నప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. బట్ చూడండి, ఇది మొత్తం ఎలా అయిపోయిందో, మళ్ళీ ఒక్క పూత కూడా రావట్లేదు, స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చే వరకు అయితే చూడండి ఇది. అండ్ ఇవి చూడండి, ఫ్లవర్స్ అయిపోగానే కొన్ని ఎండిపోతాయి. సో ఫ్లవర్ ఉన్నప్పుడు అందంగా ఉండే చెట్టు, ఫ్లవర్ లేనప్పుడు ఓన్లీ లీవ్స్. బట్ లీవ్స్ కూడా చాలా బాగుంటాయి అనుకోండి. ఇది మల్బెరీ ట్రీ, తిన్నంతసేపు బాగుంటుంది. చూడండి, కొత్త కొత్త ఫ్రూటింగ్స్ వస్తున్నాయి, కనిపిస్తుందా? ఫ్రూటింగ్స్ లేకపోతే ఈ చెట్టు ఎండిపోతుంది. అండ్ బ్రింజల్ చూడండి, పెరగట్లేదు, గ్రోతే లేదు. ఈ చామగడ్డ ఇంత బాగా పెరుగుతుంది, అక్కడ చూస్తే ఒక్కటే చామగడ్డ వస్తుంది. ఇంకా ఇంత పెద్ద చెట్టు ఉంది కానీ ఒక్క వంకాయ కూడా లేదు కదా. అండ్ చూడండి, ఇది దొండకాయ చెట్టు అని పెట్టా. చూడండి ఫ్రెండ్స్, దొండకాయ చెట్టు అంతా ఎండిపోయింది, మళ్ళీ ఫ్రెష్గా లీవ్స్ వస్తున్నాయి. తెచ్చినప్పటి నుంచి ఒక్క కాయ రాలేదు. చిక్కుడుకాయ ఇన్ని హార్వెస్ట్ అని చూపించా కదా, హార్వెస్ట్కి ముందు చిక్కుడుకాయ పరిస్థితి చూడండి. పేను బంక అంటారు దీన్ని, కనిపిస్తుందా? పేను బంక మొత్తం ఇలా బ్లాక్గా చూడండి, చెట్టు అంతా ఇలా ఉంటుంది. దీన్ని మనం చూపిస్తాం మీకు లైవ్గా. చూడండి, ఇది పడుతుంది చిక్కుడుకాయ చెట్టుకి. దీని మీద నేను అది చల్లిన బూడిది, బట్ అయినా సరే ఎలా ఉంది. ఇది ఒకటి హార్వెస్ట్ చేసుకొని క్లీన్ చేస్తా కాబట్టి మీకు వావ్ అనిపిస్తుంది. బట్ తెంపేటప్పుడు కూడా అదంతా ఇలా పడుతూ ఉంటుంది మీద. ఇది డిసడ్వాంటేజ్ అని చెప్పలేం, బట్ పురుగులు పడతాయేమో అని ఒక చిన్నది. అలాగే మాట్లాడుతూ ఒక చిన్న హార్వెస్ట్ కూడా చేసేసుకుందాం. బట్ ఇన్ని డిసడ్వాంటేజెస్లో కూడా టేస్ట్ బాగుంటుంది. ఈ పురుగు పట్టింది కదా అని ఉండదు, అన్ని చిక్కుడుకాయ చెట్టుకి పురుగు పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, పురుగు నాకేనా గార్డెన్స్కేనా అంటే కాదు, ఫార్మ్స్కి కూడా పడుతుంది. వాళ్ళు అందుకే పెస్టిసైడ్స్ చల్లుతారు. మనం చల్లకుండా బూడిద చల్లితే సరిపోతుంది. అండ్ ఇంకెక్కడ ఉన్నాయి చూడండి, పేను బంక, ఐ మీన్ ఎపిడ్స్ ఏమంటారో నాకైతే ఐడియా లేదు. మొత్తానికైతే చూడండి, హార్వెస్ట్ బాగానే వస్తుంది, కొంచెం ఓపికతో సెట్ చేసుకోవాలి. ఇంకెక్కడ ఉన్నాయి? ఎస్, ఇక్కడ. బట్ గార్డెన్ ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎంత సాడ్లో ఉన్న మూడ్ సెట్ బాధ మొత్తం కాసేపు మర్చిపోవచ్చు. టెన్షన్ ఫ్రీ, రిలీఫ్ ఫ్రీ, స్ట్రెస్ ఫ్రీ గార్డెన్ అనమాట. ఇంకా అక్కడ ఉన్నాయి చిక్కుడుకాయలు, చూపిస్తా. ఇంకొకటి ఇదేమో మల్లెపూ చెట్టు, సీజన్ వచ్చేవరకు రాదు. జామకాయ చెట్టు చూడండి ఎలా ఉందో, బూజు ఎండిపోయినట్టు. అండ్ ఇది కాలీఫ్లవర్ ఒకటి వచ్చింది, ఇది రావట్లేదు. ట్రాన్స్ప్లాంట్ చేసిన మొత్తానికే పోయింది. కరివేపాకు చెట్టు చూడండి, అసలు ఏమీ లేదు, నిన్ననే హార్వెస్ట్ చేసిన. ఇదిగోండి, ఇది చుక్క కూర పెట్టిన అసలు వస్తూనే లేదు, ఏందో ఏమో నాకు అర్థమే అవుతలేదు. ఇది కూడా కాలీఫ్లవర్, ఒకటి హార్వెస్ట్ కూడా చేసినా కానీ ఈ కాలీఫ్లవర్ వస్తలేదు. ఇదిగోండి, టమాటా చెట్టు చూడండి, ఎండిపోయింది, మొత్తం ఎండిపోయింది. ఆ టమాటాలు కూడా బుడ్డిగా వస్తున్నాయి. ఇట్లా డిసడ్వాంటేజెస్ ఇంకా ఉన్నాయి, చూస్తా ఆగండి. ఇది కంపోస్ట్ ఇంకా అవ్వకముందే ఇవి వంకాయ నారు పెట్టాను, చూడాలి వస్తుందో రాదో. ఇవి సీడ్లింగ్స్ పెట్టాను,
పెట్టి కూడా వారం పైన అయిపోయింది. ఒక్కటైనా వచ్చిందా? రాలే. ఇక్కడ కూడా రాలే, కానీ ఒక్కటి చిక్కుడుగా అది వచ్చినట్టుంది. ఇదిగోండి కరివేపాకు చెట్టు. గార్డెన్ వావ్ అంటాం కానీ ఏం బావో ఏమో చూసుకోవాలి. కరివేపాకు స్మెల్ బాగుంది, బట్ కరివేపాకు ఎండిపోయింది. ఇది కూడా కొత్తగా ట్రాన్స్ప్లాంట్ చేసిన. ఈ చిన్న చిన్నవి బాగుంటాయి. అండ్ చూడండి, ఇది అంజీర్ చెట్టు. ఇన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, బట్ దీని ఆకులు. ఇది చెట్టు ఒకటే కొమ్మకి ఇన్ని కాయలు వచ్చాయి. ఇంకా చూడండి చిక్కుడుగాయ కనిపిస్తున్నాయి ఇక్కడ బాగా అయినాయి. చూడండి పెద్దగా అయినాయి చిక్కుడుకాయలు. పెద్దగా అయినాక తెంపుదామని తెంపడం ఆపేసిన, ఎందుకంటే దీంట్లో గింజలు చాలా బాగా అవుతున్నాయి. ఎందుకు తొందరగా తెంపుకోవడం. చూడండి మిలీబగ్స్ కనిపిస్తున్నాయా? గార్డెన్ ఎంత బాగుంటుందో ఇంత పని కూడా చేసుకోవాలి. అండ్ ఇదేమో ఇంకో జామ చెట్టు. కాయలకి చాలా అంటే చాలా వెయిట్ చేయాలి. ఇదేమో ఎయిర్ పొటాటో. అయిపోయింది, సీజన్ అయిపోయింది ఏందో నాకు తెలీదు, బట్ రావట్లేదు. ఫ్లవర్స్ చూడండి, ఈ ఫ్లవర్స్కి కూడా మిల్లీబగ్స్ మా గార్డెన్లో ఘనం పడుతున్నాయి. చూడండి, ఇది నా ప్రాబ్లమా లేదంటే ఏందో అర్థమే అవుతలేదు అసలు. వంకాయలు ఇలాంటివి చూసినప్పుడే మిగతా స్ట్రెస్ అంతా మర్చిపోవచ్చు అనమాట. ఎలా ఉన్నా టమాటో, బట్ చాలా టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. ఓపిక చాలా ఉండాలి గార్డెన్ చేసుకోవాలంటే. ఇక్కడ ఇంకొక రాడిష్ ఉంది, ఇది ఇంతే ఇక, ఇది ఇంకా పెరగదు. మీకు కనిపిస్తుందో లేదో ఎండలో, నాకు కూడా ఏం కనిపిస్తుంది. చూడండి వంకాయ చెట్టు పెరుగుతూనే లేదు, ఎందుకో అర్థమవుతలేదు. రోజ్ చెట్టు ఒక్క రోజు వస్తలేదు. ఇదిగోండి క్యాబేజ్ ఎప్పటి నుంచో ఇంకా వస్తలేదు. సారీ, మీకు కనిపిస్తలేదా? ఎండకుంది చూడు, క్యాబేజ్ వస్తానే లేదు ఎప్పటి నుండి. ఇక్కడ చిక్కుడుకాయలు ఇట్లా పెరుగుతాయి, ఎట్టికి రానే రావు. ఇవేమో చామంతి, ఇగో ఇట్లా గ్రీన్ అయిపోతాయి, గ్రీన్ వస్తాయి, తర్వాత ఇట్లా ఎండిపోతున్నాయి. ఇదేం టైప్ వెరైటీయో నాకు తెలియదు, బట్ నాకు ఇష్టమైన ఫ్లవర్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. చిన్నగా ఉన్న కలర్ పర్పుల్లో చాలా అంటే చాలా స్మార్ట్గా ఉంటాయి, ఐ మీన్ బాగుంటాయి. అండ్ చిక్కుడుకాయ చెట్టు ఇంకొకటి ఇక్కడ. ఇదంతా తెంపేసిన మొన్న మీకు చూపించిన కదా. ఇక్కడ ఇంకో టమాటాస్ వచ్చినాయి. అదిగోండి ఫ్రెండ్స్, ఈ చెట్టు మొత్తం ఈ పువ్వు చెట్టుని ఖరాబ్ చేస్తుందని ఇటు దింపేసిన. ఇంకొకటి చూపిస్తాయి, మైదాకు చెట్టు ఇట్లా ఎండిపోతుంది అసలు. చూడండి ఆకులు ఉన్నాయా, ఏవేవో చెట్లు చుట్టుకునే. ఇది మైదాకు చెట్టు, ఇది వైట్ కలర్ ఫ్లవర్స్, ఇది చిక్కుడుకాయ. మైదాకు చెట్టు మాత్రం చూడండి రావట్లేదు ఎక్కువ. ఇది ఒక గడ్డి తప్ప ఏం లేదు. ఇవి హ్యాంగింగ్స్ బాగున్నాయి. ఇంకా ఇది నల్ల గల్జేరు, ఇది వస్తుంది మెల్లగా వస్తుంది. ఇంకా ఇది బచ్చల కూర, మొన్న హార్వెస్ట్ చేసిన, పర్లేదు, ఇది ఒక్కటి బాగా వచ్చింది. ఇది కొత్త సీడ్స్ వల్ల వచ్చింది. చూడండి సీడ్స్తో వచ్చింది. ఇవ్వండి, ఇది ఇంకా చూడండి ఇంకా గ్రో అవ్వలేదు. చూడండి ఆల్రెడీ 2-3 హార్వెస్ట్ కూడా అయినాయి, కానీ ఇది గ్రో అవుతుంది. ఇంకా ఇవ్వండి ఇన్ని ఆకులు ఉన్నాయా, ఆకులు ఉన్నాయి, చామగడ్డలు కూడా ఉన్నాయి. ఇంకా అదే నచ్చదు నాకు. ఇప్పుడు ఏం చేయ. అండ్ ఈ వంకాయ చెట్టు చూడండి, ఇంకోటి వైట్ అయిపోయింది, కనిపిస్తలేదు ఈ ఎండకి. ఒక్క కాయ ఇస్తలేదు. ఇదేమో ఆల్ సీజన్ మామిడికాయని తెచ్చుకున్నాం. ఇగో ఇట్లా వస్తుందా, ఫుల్ ఆకులు వస్తాయి. తర్వాత చూపిస్తా, ఇంకో ఇట్లా ఫుల్ పూత వచ్చి ఇట్లా ఎండిపోతుంది. ఈ ఒక్క కాయ 2-3 రోజుల తర్వాత రాలిపోతుంది అంతే. ఈ చిక్కుడుకాయ చూడండి, చిక్కుడుకాయ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి చూపిస్తా. ఇదిగోండి ఇదంతా పురుగు, బ్లర్ వస్తున్నట్టు అనిపిస్తుంది.
మీకేం కనిపిస్తలేదు చూపిద్దామంటే. వీడియో ఎట్లా తీస్తారో కూడా తెలుస్తుంది. చూసినారా పురుగు? ఏ లైట్ పెడతారు? టార్చ్ పెట్టాలా? కనిపిస్తలేదబ్బా చూపిద్దామంటే. ఇట్లా ఎట్లా ఎట్లా చూడండి. పెయిన్ బంక అంటే ఇది పెయిన్ లెక్క ఉంటుంది, అందుకే ఆ పేరు పెట్టినారేమో. బట్ దీనివల్ల ఏం ఎఫెక్ట్ అయితే లేదు. బట్ ఇట్లా నల్లగా ఉంటుంది. పూత మీద పూతను కూడా వదులుతలేదు. ఇంకొకటి డ్రాగన్ ఫ్రూట్ మొత్తం మొన్న కట్ చేసి ఉండే, మళ్ళీ చిగురులు వస్తాయో రావో నెక్స్ట్ వర్షాకాలం వరకు చూడాలి. ఇంకొక పెన్సిల్ దొండ నీడబెట్టిన, ఇది కూడా మొత్తం ఎండిపోయింది. మళ్ళీ కొత్తగా చిగురులు వస్తాయి. ఈ పప్పాయ చెట్టు ఎందుకు పెట్టినానో నాకే తెలియదు ఫ్రెండ్స్. కనిపిస్తుందా పప్పాయ ఆకు? ఇది అదే చెట్టు. వస్తలేవు చేస్తలేవు. ఇది చెప్పినాగా మా గార్డెన్లో ఫోటోజెనిక్ చెట్టు అనేది చిన్న దాంట్లో పెట్టిన అయినా ఇట్లా వస్తూ ఉంటుంది దానికి నచ్చినప్పుడు. ఇది హ్యాంగింగ్ చెట్టు. ఇట్లా ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి. పర్లేదు, ఇది బాగానే ఉంది. కాకపోతే కింద చూడండి, పైన బాగుంది బాగున్నట్టు, ఇవి ఎండిపోయినాయి. ఇది చూడండి, మొన్న హార్వెస్ట్ చేసిన, దాని తర్వాత ఇప్పుడు ఇన్ని డేస్కి వచ్చి. ఈ చెట్టు గురించి స్పెషల్గా చెప్తాగండి. ఈ చెట్టు ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. కొంచెం పెట్టిన, ఒక్కటి పెట్టినా నాకు తెలియక ఒకటే ఒక 2 సీడ్లింగ్స్ ఇగో మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఈడ కూడా పెట్టిన, ఇది మొత్తం ఆక్యుపై చేసుకో. చూడు, నాకు తెలిసి వేర్లు కిందికి పోయినాయా? చూడు, వేర్లు కిందికి ఒక్క దాంట్లో పెడితే ఇట్లా. ఇంట్లోనేమో ఇదే ఉంది, రెడ్ లాంగ్ బీన్స్ వస్తలే, గ్రీన్ లాంగ్ బీన్స్. ఈ పాలకూర పెట్టిన, ఇవి రాలేవు. లేడీస్ ఫింగర్ ఇది వస్తలేదు. ఇది వంకాయ, ఇది పెరుగుతలేదు. ఇంకో ఆకుకూర మీకు చూపించడానికి స్టైల్కి ఇప్పుడు పెరిగినట్టుంది ఫ్రెండ్స్. అసలు ఇది కూడా దీంతో పాటు పెట్టిన, ఇప్పటివరకు రాలే, ఇప్పుడు వస్తుంది. ఇంట్లో ఇంకొక రాడిష్ పెట్టిన, అది కూడా సన్న తీగ లెక్క కనిపిస్తుందా? ఇగో ఇదేమో శంకుపూ చెట్టు, ఎట్లయిపోయింది తెల్లగా. టమాటాలు చూడండి ఇంత గింత చిన్నగానా, ఎట్లా ఇట్లా అయితే. ఇది మా లిల్లీ ఫ్రెండ్స్, లేజీ లిల్లీ దీని పేరు. ఇంత బద్ధకం అంటే అంత బద్ధకం. ఎండ కోసం వచ్చింది పైకి. అసలు పొద్దున వంటది, రాత్రి వంటది, 24 గంటలు వంటది. బ్యాడ్ గర్ల్ ఇది, ఇది లిల్లీ గర్ల్. లిల్లీ నా బంగారు లిల్లీ తల్లిది. చూడండి, వీడియో కోసం డ్రామాలు చేస్తున్నట్టు ఫ్రెండ్స్. ఇట్లా జరుగుతుంది, ఇట్లా చేస్తుంది. అండ్ టమాటా చెట్టు చూడండి, అందరి గార్డెన్స్ బాగా పెరుగుతాయి, మరి నా గార్డెన్ ఎందుకు? ఇంకొకటి పెద్ద ఫ్లాప్ అంటే నా చెట్టులో గార్డెన్లో కాకరకాయలు ఫ్రెండ్స్. ఇంత దానికి పూత వచ్చింది, కనిపిస్తుందా? చిన్న చిన్న కాయలు కాకరకాయ. ఒక్క కాకరకాయ ఇట్లా పెద్దగా వచ్చింది లేదు, అన్నీ చిన్న చిన్న గోటి లెక్క వచ్చింది. తీసేద్దామంటే పానం తెలియదు, ఒక్క కాకరకాయ ఏమో రాదు. ఇదేమో చింతకాయ, దీన్ని బోన్సాయి చేద్దామని అనుకున్నా కదా, అదే ట్రై చేస్తున్నా. నీళ్ళు కూడా పోయలేదు చూడండి. ఇట్లుంది ఫ్రెండ్స్ నా గార్డెన్. ఇది కంపోస్ట్ లోపల ఇది. ఇట్లుంది ఫ్రెండ్స్ నా గార్డెన్. హార్వెస్ట్లే కాదు, సమ్ టైమ్స్ ఫెయిల్యూర్లు చాలా ఉంటాయి ఫ్రెండ్స్. హ్యాంగింగ్స్ అయితే ఇక చూడండి, దాంట్లో ఏవేవో చెట్లు, పెట్టిన చెట్టు కన్నా ఎగస్ట్రా మొరిచిన చెట్లు ఎక్కువ ఉన్నాయి. అసలు ఈ చెట్టు కాదు, ఈ చెట్టు దీంట్లో నేను పెట్టింది వైట్ కలర్ ఫ్లవర్స్. ఇది మొత్తం ఆక్యుపై చేసుకుంది. దీన్ని అయితే ఇక ఏం అనొద్దు ఫ్రెండ్స్, ఇది వద్దన్నా ఇట్లనే పెరుగుతుంది. ఇట్లా బాగుంటుంది కానీ ఇంకో అన్నిటినీ అడ్జస్ట్. ఇవి నేను కట్ చేసుకుంటా. చూడండి, ఇవి బాగున్నాయి హ్యాంగింగ్ ఫ్రెండ్స్. ప్లాంట్స్ని చూసే ఇట్లా బతకొచ్చులే అనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. ఈ కలర్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే వెనక
గ్రీన్. బా ఈ ఎండకి ఏం కనిపిస్తలే, ఏం వీడియో తీయాలో ఏమో. చూడు ఎక్స్ట్రా ఎక్కడ బిల్డింగ్ తీస్తున్నానా నేను కొంపది. ఇదిగోండి నేను ఏం చెట్టు పెట్టినా ఏం చెట్టు వచ్చింది గివ్ హ్యాంగింగ్లో వచ్చేటి. ఇట్లనే ఫ్రెండ్స్ నా గార్డెన్ ఫెయిల్యూర్స్. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్.